హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా అండి? ఈ మోడల్ బ్లౌజ్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా, సింపుల్గా బిగినర్స్ కూడా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకునేలాగా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 సైజ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి మార్జిన్ కోసం. ఇలాగా మనం 16 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం మొత్తంగా. ఓకేనా? ఇప్పుడు స్కేల్తో ఈ లైన్ డ్రా చేసుకుందాము. మనకి ఈ లైన్ క్రాస్గా వెళ్ళకుండా కరెక్ట్గా వచ్చేలాగా మనం ఇలా డ్రా చేసుకున్నాము. ఆ తర్వాత షోల్డర్ విడ్త్ వచ్చేసి 7.5. ఓకే, షోల్డర్ లెంత్ అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచ్. అలాగే ఈ 7.5 ఇంచ్ దగ్గరనే మనము 9.5 ఇంచ్ చెస్ట్ లూజ్ డ్రా చేసుకుంటున్నాము. ఇక్కడ నడుము వచ్చేసి 8.5. మనకి ఎప్పుడు కూడా చెస్ట్ కన్నా నడుము దగ్గర 1 ఇంచ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. కాకపోతే మీకు మెజర్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసి మెజర్మెంట్ చేసి ఆ తర్వాత 4వ వంతు తీసుకోండి. అప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ దగ్గర బాక్స్ షేప్లో ఇలా డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ 1.5 ఇంచు ఇలా మనం డ్రా చేసుకొని ఈ 1.5 ఇంచ్ దగ్గరికి ఇలా కర్వ్గా, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కర్వ్గా లైన్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఆర్మ్ రౌండింగ్ అనేది కొలుసుకుందాము. పైన మనం ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి, అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా? ఇక్కడ మనము నెక్ వచ్చేసి నేను 1.5 ఇంచ్ దగ్గర తీసుకున్నానండి. మీరు బ్లౌజ్ కటింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమైపోతుందండి. లేకపోతే టకామని నేను చెప్పినట్టుగా మొత్తం అలా గీసేసారంటే కష్టము. ఇక్కడ నేను 1.5 ఇంచ్ అని చెప్పాను కదా. ఈ షోల్డర్ వచ్చేసి 1/2 ఇంచ్ పైకి ఇలా డ్రా చేసి ఇలా డౌన్గా డ్రా చేయాలండి. అప్పుడే ఈ మోడల్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. అందుకని చెప్పాను ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తంగా చూడండి అని. ఓకేనా? ఇక్కడ బ్యాక్ రౌండ్ వచ్చేసి ఇలా డ్రా చేసుకుంటున్నానండి. మీకు ఇంకా డీప్ కావాలంటే కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు బ్యాక్ రౌండ్, నో ప్రాబ్లం. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి 8.5 ఉందండి. ఆర్మ్ రౌండింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే బ్లౌజ్ సెట్ కాదండి. అందుకనే ఈ బ్లౌజ్ మోడల్ వచ్చేసి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్, అలాగే జిప్ ఎలా వేయాలి ఏంటి అనేది తప్పకుండా చూడండి. ఇక్కడ ఆర్మ్ రౌండింగ్ వచ్చేసి 8.5 కావాలి, కరెక్ట్గా 8.5 వచ్చేసిందనమాట. మనకి 2 లైన్స్ తక్కువ ఉంది, దానికోసం 2 లైన్స్ ఇలా కిందికి డ్రా చేస్తున్నాను. అంతేనండి. ఇలా చిన్న అడ్జస్ట్మెంట్ మనం ముందే చేసుకుంటే స్టిచ్చింగ్ తర్వాత మనకి ఎలాంటి కంప్లైంట్లు రావన్నమాట. మీకు ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి పట్టీ వేస్తాం కదా, బ్యాక్ పట్టీ, అది వచ్చేసి 4 ఇంచుల దగ్గర మనం డ్రా చేసుకొని ఆ తర్వాత అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు మనము టక్స్ కోసం వదలాలన్నమాట. ఇప్పుడు టక్స్ లెంత్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ మనం ఈ మోడల్కి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు చూసారా, ఆ గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ అండి. ఓకేనా? ఇక్కడ నడుము దగ్గర ఎప్పుడూ కూడా ఒక 1/2 ఇంచ్ పై కట్ చేసుకోవాలండి. అప్పుడే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనం స్టిచ్చెస్లోకి పడతాం కదా, ఆ క్లాత్ బయటికి రాకుండా నీట్గా లోపలికి ఫోల్డ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా బ్లౌజ్ కటింగ్స్ ఇంకా క్లియర్గా, ఇంకా డిఫరెంట్ సైజెస్లో కావాలి అని అంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, మనం బ్యాక్ పీస్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఎలా అయితే ఉందో అలాగే మనం షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. మరొక పేపర్ మీద ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 to 7.5. ఈ సైజ్కి 7.5 కూడా తీసుకోవచ్చండి. నేను కొంచెం ఎందుకులే అన్నట్టుగా 7 తీసుకున్నాను. 7.5 ఈజీగా మీరు తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు, చాలా బాగుంటుంది నెక్. ఓకేనా? ఇదిగోండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా యూ షేప్ కర్వ్ స్కేల్తో నేను డ్రా చేసుకున్నాను. బ్లౌజ్ నేను వేసుకున్నాను కదా, మీరు చూసారు కదా, చాలా బాగా సెట్ అయిందనమాట. రౌండ్ ఒకటి కొంచెం పైకి ఉందనిపించింది కాబట్టి మీరు 7.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కోసము చెస్ట్ లెంత్ అనమాట 10 ఇంచెస్, అలాగే 13.5 కర్వ్ కోసం 16 వచ్చేసి బ్లౌజ్ లెంత్ అండి. ఓకేనా? మనము పెద్ద టక్స్కి పడతాం కదండి, ఆ ప్లేస్లో అనమాట ఇది. ఒకటి వచ్చేసి ఇక్కడ చెస్ట్ గ్యాప్ వచ్చేసి 3.5.
ఇక్కడ కూడా మీరు 3.5 తీసుకోండి. కింద 16 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ వరకే మీరు డ్రా చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయాలన్నమాట. మీకు లైవ్లో బ్లౌజ్ కటింగ్ చేయాలా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా నేను లైవ్లో కూడా చేయాలనుకుంటున్నాను బ్లౌజ్ కటింగ్. కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా మొత్తం మనం డ్రా చేసుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుతూ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. లైవ్ కటింగ్ కావాలి అంటే తప్పకుండా నాతో షేర్ చేయండి, చేస్తాను. ఇక్కడ 2.5 ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. ఈ గ్యాప్ ఇది పెద్ద టక్స్ వేస్తాం కదండి బ్లౌజ్కి, ఆ గ్యాప్ అనమాట. ప్రిన్సెస్ కట్కి ఇలా గ్యాప్ తీస్తారు. ఈ గ్యాప్ వచ్చేసి 2.5 నుంచి 3 వరకు కూడా తీసుకోవచ్చు ఈ కొలతకి, ఓకేనా. ఇక్కడ నేను 2.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈ స్కేల్తో చూపిస్తున్నట్లుగా ఇట్లా కర్వ్ మెల్లిగా ఇది కర్వ్ రావాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ మీకు షేప్ అర్థమవుతుందా, ఇలా షేప్ నీట్గా కనిపించాలి. కటింగ్లోనే అది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు పై వైపు నుంచి ఇక్కడ కింద వైపుకి ఇదంతా ఎన్ని ఇంచులు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇటువైపు 13 ఇంచెస్ వచ్చిందండి, కానీ అటువైపు 13 ఇంచెస్ లేదు, ఇంకా ఒక హాఫ్ ఇంచ్ అలా తక్కువ ఉందన్నమాట. 3/4 ఇంచ్ వరకు తక్కువ ఉంది. కాబట్టి ఇలా కిందికి డ్రా చేసి ఈ టక్స్ దగ్గర కొంచెం క్రాస్గా పైకి లైన్ డ్రా చేద్దాం అన్నమాట. ఇదిగోండి ఇలా బిగినర్స్ కోసం కాబట్టి నేను చాలా సింపుల్గా ఈజీగా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం కొలుస్తున్నాను అంటే మనకి నడుము 8.5 రావాలి కదండి, 8.5 రావాలి కదా. అందుకని ఆ గ్యాప్ వదిలిపెట్టి మిగతాదంతా 8.5 ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు రెండు వైపులా ఈ 13 నెంబర్ వచ్చిందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఓకే, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదు కదండి, అందుకని అలా డ్రా చేశాను అనమాట. ఇదిగోండి ఇలా. ఇక్కడ మీరు ఇలా చూస్తే కనుక ఈ సైడ్ క్రాస్ ఏంటి ఇలా లైన్స్ స్టిచ్చెస్లోకి దగ్గర లైన్స్ ఇలా క్రాస్ వచ్చాయి అని అనుకుంటే చెప్పాను కదండి, కింద నడుము దగ్గర 8.5 దగ్గర వరకు మనం కొలుసుకొని ఆ తర్వాతనే ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాం అనమాట. ఈ మిడిల్ దగ్గర మనం ఇలా పాయింట్ పెట్టుకోవాలండి. మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ దగ్గర ఇలా మీరు పెట్టుకొని అక్కడ ఖర్చుగా చేయాలండి. ఖర్చు పెట్టుకోవాలి. కరెక్ట్గా 2 ఖర్చులు ఒకటే చోట కలిసేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అప్పుడే పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలా మెజర్మెంట్స్ మనం మార్జిన్లోకి పట్టేవి కూడా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్, అదేనండి స్లీవ్స్ కటింగ్. ఇవి వచ్చేసరికి నాకు 12 ఇంచెస్ వరకు కావాలి. నేను ఇక్కడ మొత్తం మార్జిన్తో కలిపి కూడా 11.5 పెట్టేశానండి. ఇదిగోండి 11.5 పెట్టేశాను కదా. ఇక్కడ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ హ్యాండ్ లూజు. ఇక్కడ పై వైపున మనం 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్లీవ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్, అలాగే 8 ఇంచ్ స్లీవ్స్ ఆర్మ్ లూజ్ అండి. మనం చంక దగ్గర లూజ్ తీసాం కదా, ఆ లూజ్కి ఇది కరెక్ట్గా సెట్ అవ్వాలి కదా, అందుకని. ఇదిగోండి ఇవి మొత్తంగా లైన్స్ ఇలా డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి స్లీవ్స్ ఇలా కర్వ్ రావాలండి. ఇలా ఇదిగోండి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా రావాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకోవడమేనండి. స్లీవ్స్ ప్యాటర్న్ మరింత ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే సపరేట్గా నేను కట్ చేశానన్నమాట. ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం డౌన్ తీయాలి, ఇక్కడ స్లీవ్స్ దగ్గర లోతు తీయాలి కదండి, దీన్ని క్రాస్ అంటాం కదా, స్లీవ్ క్రాస్, హ్యాండ్ క్రాస్. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు తీయచ్చండి. ఈ సైజ్కి అయితే 3/4 ఇంచ్ వరకు తీసాను ఈ క్రాస్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నీ లైనింగ్ పీస్ మీద ఇలా పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా బ్యాక్ మటుకు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటే అలాగనే కట్ చేసుకోవాలండి, డ్రా చేసుకొని. కానీ ఫ్రంట్ పీస్లో వచ్చేసి డిఫరెంట్ ఉంటాయి. ఇదిగోండి ఇలాగా. చూస్తున్నారు కదా.
నా ఛానల్లో ఇంకా కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఆ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతే గనక నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కటింగ్స్ కావాలో కూడా నాతో షేర్ చేయండి. ఓకేనా అండి. ఇక్కడ జమ్ముల దగ్గర లైన్ కరెక్ట్గా గీసుకోవాలి. ఎందుకంటే మనం సింక్ చేసి ఉంటాం కదా, లైనింగ్ ఎక్కువ తక్కువలో వచ్చి ఉంటుంది కాబట్టి ఇలా మనం లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ పీస్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు పెట్టేసుకుంటే కనుక క్లాత్ అనేది తక్కువ రాకుండా ఉంటుంది, అడ్జస్ట్ అవుతుంది, ఎక్కడ జాయింట్ పడకుండా కూడా అవుతుందన్నమాట. మనకి క్లాత్ కొంచెం కూడా వేస్ట్ కాదు ఎక్కడ కూడా. ఇదిగోండి ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చెస్ట్ క్రాస్ ఉంది కదా, అదే ప్రిన్సెస్ కటింగ్ క్రాస్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకని అంటే కరెక్ట్ మనము ఫస్ట్ డ్రా చేసుకున్న లైన్ మీదనే స్టిచ్చింగ్ రావాలన్నమాట. అప్పుడే మనకు నీట్గా సెట్ అవుతుంది బ్లౌజు. మరి స్టిచ్చింగ్ రావాలంటే మనం ఏం చేయాలి, మరి క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి కదా, ఆ క్లాత్ ఇక్కడ నేను కట్ చేస్తున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఓకేనా. ఇది ఫ్రంట్ పీస్ రెండింటికి కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుందండి. అటువైపు పీసులు అంటే మనకి చెస్ట్ పీసులు 2 ఉంటాయి కదండి ప్రిన్సెస్ కట్లో, అటువైపు పీసు కూడా సేమ్ ఇలాగనే ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాతే ప్రిన్సెస్ కట్ లైన్ ఏదైతే ఉందో చెస్ట్ లైన్, ఆ లైన్ దగ్గర ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా సేమ్ అదే షేప్లోనే వచ్చేలాగా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో లైన్ డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇలాగా ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు చూస్తే కనుక నేను గీసింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మిగతా పార్ట్ అంతా ఎలా ఉంటే అలాగా మీరు కట్ చేసుకోవడమే పని, అంతే. హ్యాండ్స్ కూడా అంతేనండి. మనం కట్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ మీద పెట్టేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవడమే. నేను ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశాను, అసలు ఈ శారీలో బ్లౌజ్ ఏంటి, అది ఏమైంది, దాని ఇబ్బంది ఏంటి, ఇవన్నీ కూడా చెప్తానండి. నా షాపింగ్ ఎలా చేస్తాను ఏంటి, నా బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మన ఛానల్లో ఇప్పటి నుంచి వస్తాయి. తప్పకుండా నా వీడియోస్ కాన్సెప్ట్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.